ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి, గురుగ్రహం గురించి తెలుసుకున్నాము. ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఈరోజు మనము కుజగ్రహము. చాలామంది చూడండి, కుజదోషం ఉంది, నా కుజుడు బాలేడు, అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి. అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా? కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడా భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము? దానం కానివ్వండి, భగవత్ స్మరణ కానివ్వండి, ఏం చేసుకోవాలి, బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ముందుగా లగ్నం చూసుకుంటే, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే కుజుడు తృతీయ దశమాధిపతి అయినందుకు సర్వసాధారణంగా కెరియర్ విషయంలో, అంటే ఒక కెరియర్ని ఏర్పరచుకునే విషయంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది కుంభం వారికి. జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదైనా కానీ బికాజ్ ఆఫ్ ఆధిపత్యం తనకు వచ్చింది, కష్టపడేటువంటి ఆధిపత్యం కుజుడికి వచ్చింది, అది కెరియర్ సంబంధం వచ్చింది. అలాగే వీళ్ళు మాత్రమే కాకుండా వీళ్ళ సిబ్లింగ్స్కి కూడా కొంత కెరియర్ విషయంలో స్ట్రెస్ ఉండడము, సిబ్లింగ్స్ మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది కుంభం వారికి ఇన్బిల్ట్గా వచ్చినటువంటి లక్షణం. అయితే ఈ కుజుడు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి వీళ్ళకి ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువగా అవుతుంటాయి కెరియర్లో. అదే రెండులో ఉన్నాడు అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమవుద్దంటే రావాల్సిన లాభం కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నట్లయితే. కాకపోతే వర్కాలిక్ పర్సన్స్ అవుతారు. మళ్ళీ ఇక్కడ లగ్నంలో ఎప్పుడైతే కూర్చుంటాడు బాగా కష్టపడి రాక్షసుల్లా కష్టపడ్డం అంటూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటుంది. అదే కుంభానికి రెండులో ఉన్నాడు కుజుడు ఉదాహరణకి, ఇక్కడ మాత్రం కాస్త ఎక్కువగా సిబ్లింగ్స్ మూలంగా కుటుంబ సభ్యులతో కుటుంబంలో స్ట్రెస్ ఎక్కువ పొందుతారు, ఎందుకంటే మూడో అధిపతి పాపి ఇక్కడ ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ కుంభం వారికి ఈ కెరియర్ రెండులో ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒక ఉద్యోగం కంటిన్యూస్గా ఉంటుంది. స్ట్రెస్ ఉన్నప్పటికీ ఉద్యోగం కంటిన్యూగా ఉంటుందని చెప్పొచ్చు. ఉద్యోగ సంబంధించిన విషయంలో దూర ప్రాంతాలకు వెళ్తారు రెండులో ఉన్నప్పుడు, ఎందుకంటే న్యాచురల్ మెయిన్ రాశిలో వెళ్ళి కుజుడు కూర్చున్నాడు ఇక్కడ కుంభలగ్నానికి. అదే కుంభానికి మూడులో ఉన్నాడు, థర్డ్ కదండి. ఇప్పుడు ఎట్లాగా ఏమిటి అంటే, ఒకటి మూడులో ఉన్నప్పుడు ఏంటంటే సిబ్లింగ్స్ గృహంలో ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్తే బాగా సెటిల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, కాస్త మీరు కూడా అంటే ఉద్యోగ సంబంధించిన రీత్యా కొంచెం వేరే ప్రాంతాలకు వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతాయి. కెరియర్ డెవలప్మెంట్ రావాలంటే వేరే ప్రాంతానికి వెళ్తేనే డెవలప్ అవుతారు మూడులో కుజుడు ఉన్నప్పుడు. నాలుగులో ఉన్నాడు కుజుడు ఉదాహరణకి. ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా ఏంటంటే, ఈ నాలుగులో ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా ఇది కొంచెం సంతాన సంబంధించిన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ నాలుగులో ఉన్నప్పుడు కొంచెం జీవిత భాగస్వామి వర్కాలిక్ పర్సన్ అవుతారు సర్వసాధారణంగా, ఎందుకంటే ఈ దశమాధిపతి నాలుగులో ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు. సో వచ్చే జీవిత భాగస్వామి బాగా వర్కాలిక్ పర్సన్గా ఉండడము ఇట్లాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంచెం అంటే ఫ్రెండ్స్తో కూడా కొంత స్ట్రెస్ ఇస్తుందండి నాలుగులో కుజుడు ఉన్నప్పుడు. ప్రేమ వ్యవహారాల వల్ల, ఫ్రెండ్స్ వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది వీళ్ళకి. అంటే ప్రేమించడం వల్లే కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐదులో ఉన్నాడు అనుకోండి ఉదాహరణ కుజుడు, ఇక్కడ కూడా ప్రేమ వ్యవహారాల వల్ల ఇస్తాడు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనే ప్రయత్నం ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ. ఇంకోటి కుజుడు ఐదులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే
ఇది 12వ స్థానాన్ని చూస్తుంది కుంభలగ్నం వారికి. 12వ స్థానాన్ని చూడటం వల్ల వివాహ సంబంధించిన విషయంలో కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది కూడా. మీకు ఏదో 12వ స్థానం కూడా వివాహ తర్వాత ఉండేటువంటి జీవిత స్థానంగా తీసుకోవాలి. 6లో ఉన్నాడు, కొంచెం తోబుట్టువులతో ఎక్కువ శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి 6లో ఉన్నప్పుడు, ఎందుకంటే నీచ స్థానంలో ఉంటాడు కాబట్టి. 7లో ఉన్నాడు ఉదాహరణకి. 7లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఇక్కడ మీకు రావాల్సిన అంటే పార్ట్నర్స్తో రావాల్సిన లాభాలు సరిగ్గా రాకపోవడం. 8లో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఎంతైనా పాపి ఇంకో పాప స్థానంలో ఉన్నప్పటికీ అది శత్రుక్షేత్రం అవుతుంది కాబట్టి పర్టికులర్గా ఇట్లాంటి కండిషన్స్లో మీకు కలిగేటువంటి ఫలితాల్లో కొంత ఆకస్మిక సంఘటనలు కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 9లో ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ ధనం కోసం అంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎందుకంటే పెద్ద మొత్తం డబ్బులంతా కూడా మీరు సేవింగ్ చేసుకున్న ధనం అంతా కూడా 9వ స్థానంలో చూస్తాం కాబట్టి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఇది ఒకటే కాకుండా పర్టికులర్గా ఏంటంటే కొంచెం ఉద్యోగంలో కూడా సడన్ చేంజెస్ ఉంటూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 10th లార్డ్ 9thలో ఉన్నట్టు కూడా మనం తీసుకోవాలి. 3rd లార్డే కాకుండా అలాంటప్పుడు ఏంటంటే ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం, సడన్ మార్పులు జరుగుతూ ఉంటాయి. దశమాధిపతి కనుక దశమంలో ఉన్నట్లయితే మాత్రం అది ఉద్యోగంలో ఒక పొజిషన్ ఇస్తుంది, కానీ ఎట్ ఏ సేమ్ టైం పొజిషన్తో పాటు స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా 11, 12 స్థానాల్లో ఉన్న 11లో ఉన్నప్పుడు ఏంటంటే కాస్త వ్యాపారాలు చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని వ్యాపారాలు చేయాలి. కాకపోతే ఇక్కడ 11లో ఉన్నప్పుడు కొంచెం ఎంతైనా దశమాధిపతి కుజుడయి లాభంలో ఉన్నందుకు ధనస్థాన సంబంధించిన విషయాల్ని యాక్టివ్ చేస్తాడు, అంటే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు అక్కడ, బట్ స్ట్రెస్ఫుల్గా ఇస్తూ ఉంటాడు. 12లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ వివాహ జీవితం మీద ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత రెగ్యులర్గా కొంత కెరియర్ అనేటువంటిది కొంచెం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ చేయవలసినటువంటిది విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గోవు క్యారెట్స్ బెల్లము తినిపించండి, అనే విధాలు బాగుంటుంది. ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు. కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫల ప్రదాః అని చెప్పడం జరిగింది. అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు. అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నానికి శుభుడవుతాడు. ఎందుకు? మేష లగ్నానికి లగ్నాధిపతి, కర్కాటకానికేమో పంచమాధిపతి, సింహానికి భాగ్యాధిపతి, వృశ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు, ధనస్సుకేమో పంచమాధిపతి, మీనానికి భాగ్యాధిపతి. త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా. మరి మిగతా ఏ లగ్నాలకి పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు, మిథునం షష్టమాధిపతి అవుతాడు, కన్య తృతీయ అష్టమాధిపతి అవుతాడు, అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు, మకరం చతుర్థ లాభాధిపతి. మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు, కోణాధిపత్యమే రావాలి. అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం, ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాగాలేదా. ఎలా అంటే ఒక్కోసారి చూడండి, మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు, అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్ గురైపోయాడు. ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు. అంటే ఏమిటి, వీడి బుద్ధి పాడైంది. మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు పుట్టాడు, చక్కగా ఇంట్లో పెంచారు, అంతా ఉంది. కానీ ఎందుకు మరి సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళాలి. అయితే తాగుడుకు అలవాటు పడ్డాడో ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది. దాన్ని PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. మరి లగ్నాలకు శుభుల గురించి చెప్పుకున్నాం, పాపుల గురించి చెప్పుకున్నాం. మరి పాపులు కూడా అలా ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది. అంటే ఈ కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం. ఏవేవి? వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు.
లగ్నాలు. అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్, కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది, పాపత్వం పోతుంది. ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు, ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు, ఎంతో నమ్మకంగా ఉంటారు. కొంతమంది అందరూ అనట్లేదు, నేను కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలని బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైన పాపైనా ప్రవర్తన జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది, పాపగ్రహాలతో కలిస్తే ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మాట, చాలామంది కుజ సంబంధించిన విషయంలో కుజ దోషము అనేది చాలా బాగా పట్టుకుంటారు. ఏమంటే కుజదోషం ఉందంట, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు. అదొక కాన్సెప్ట్, కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలని. కానీ వివాహ ప్రక్రియ, వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే, మీరు సప్తమ స్థానాధిపతి అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, 7th లార్డ్ ఎలా ఉన్నాడు, వివాహ కారకుడు ఎలా ఉన్నాడు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇవి ప్రధానంగా తీసుకోవాలంటే 7th లార్డ్ అండ్ 12th లార్డ్. దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం, ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అంతేగాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది, కుజుడు ఓన్లీ సప్తమ స్థానంలోనే 12వ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి. ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు, జీవుడి యొక్క స్ట్రెంగ్త్ను కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు. ధనస్థానంలో పాడేయడం అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి, కానీ వివాహం విషయంలోనే అవ్వాలని రూల్ లేదు. అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది. 3లో పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలా ఏ స్థానంలో పాడైతే, ఉదాహరణకి 4వ స్థానంలో పాడయ్యాడు కుజుడు, అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి. లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీద, పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి. పంచమంలో పాడైపోయాడు, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా పుట్టిన పిల్లలు చాలా కోప స్వభావంగా ఉండడం. అలా ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు, ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం, శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రువుపై జయం ఉంటుంది, పాపత్వం పొంది 6లో ఉన్నాడు అనుకోండి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి. అలాంటప్పుడు ఏం చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా మీకు సప్తమంలో 12లో ఉంటే వివాహం మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా, అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే, ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు. అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము, కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడో కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా పాడయ్యాడు అనుకోండి, అందుకే చూడండి సడన్ డెత్స్ అంటూ ఉంటాం. అసలు అనుకోలేదండి, సడన్గా స్ట్రోక్ వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్తే యాక్సిడెంట్ అయింది అంటూ ఉంటాం. బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది. మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, అసలు జాతకమే లేదు, ఏమీ లేదు, కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి, అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము, ఎనర్జెటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని. అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కానీ, లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి. లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారిని అమ్మవారిని తలుచుకోండి. అప్పుడేమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి. అంటే పూర్వజన్మలో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము, ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకెవరెవరు లాక్కోవడమో, లేకపోతే
ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడము, ఇబ్బంది పడ్డము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములను ఇబ్బంది పెట్టాము, అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. అలాగా ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదాము అనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. ఈ జన్మలో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు. అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మనం అనుభవిస్తూ ఉంటాం. అంతేగాని కుజుడు ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు. మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది. ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు, ఈ భూములు కావచ్చు, ఫ్యాక్టరీస్, కొంతమంది చూడండి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు. అంటే ఏమిటి, పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పడతారు. ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా. కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో. వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే కర్మ విపాకం అనేటువంటి గ్రంథము 1000 జన్మలు మలములో పురుగుగా పుడతాడట ఆ వ్యక్తి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః. ఇది ఎంతసేపు వచ్చింది? 5 minutes వచ్చిందా?